హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జూలై నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఈ బిల్లులన్నీ కూడా క్యాన్సిల్ చేసి రీసబ్మిట్ అయితే చేస్తారు. అలాంటి బిల్లులు ఏంటి, ఎక్కడ అనేది పూర్తి సమాచారం తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సర్వర్ల సమస్య అని చెప్పకండి. ఫండ్స్ ఉండి జమ చేయకపోతేనే సర్వర్ల సమస్య అవుతుందా? అవుతుంది. ఫండ్ ఆర్ క్లియర్గా చెప్పండి సార్, మేము అత్యంత నమ్మకము ఉంది అని చెప్పేసి అంటున్నారండి. సో కాబట్టి మరొక పెన్షనర్ ఏమంటున్నా అంటే, కాకినాడ ఎస్టీఓ ఆఫీస్లో ఒకే బిల్లులో కొంతమందికి పెన్షన్ పడింది, కానీ కొంతమందికి పడలేదు, ఎందుకో తెలియజేయాల్సిందిగా కోరుతున్నారండి. సో ఈ విధంగా ఈ విధంగా అయితే జరుగుతుందండి కొన్ని బిల్లులకు అక్కడక్కడ. సో ఈ బిల్లు స్టేటస్ పరిశీలన చేయగా ఈ బిల్లును టెక్నికల్ రీజనింగ్ వల్ల క్లోజ్ చేయడం జరిగింది. అలాగే పెన్షనర్ స్టేటస్లో బిల్లు క్యాన్సిల్ అని కూడా పేర్కొన్నారు. కాకినాడ ఎస్టీఓ గారిని అడుగ్గా వారు మరొక 4 రోజులు సమయం పడుతుంది అని మేము మరలా రీసబ్మిషన్ చేశామని తెలిపారు. ఈ బిల్లులు 496 మంది పెన్షనర్స్ ఉన్నారు, వీరికి పెన్షన్ జమ కాలేదు. ఈ బిల్లులో ఉన్న పెన్షనర్లు ఈ విషయాన్ని అయితే గమనించగలరండి. సో బిల్లు రిజెక్ట్ చేయడం వల్ల పెన్షన్ అనేది నిలుపుదల అయినవి అనేది ఇప్పుడు తాజా సమాచారం.